లక్ష్మణాంజనేయ స్వామి భగవానికి కొద్ది ముందుకని జరగండి వచ్చేసండి. బోల్ సీతారామచంద్ర భగవానికి ఓ సీతారామచంద్ర భగవానికి గట్టిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మండపంలో కలిపాను కదా, ఈ జీవితాంతం కూడా 7 జన్మల పాటు కూడా నువ్వే నాకు లక్ష్మీదేవిగా భార్య రావాలి, నువ్వే నాకు నారాయణ స్వరూపుడిగా భర్తగా రావాలని చెప్పి చెబుతూ ఉంటారు. అవునా? ముక్కుతారా లేదా మీరు అనుకున్నారా? ఏమిటి అంటే జీవనము, దండం అంటే ఆధారము, జీవన ఆధారము. అలాగే బెల్లం అంటే గూఢం, అంటే పరవశం అనమాట. గూఢం అంటే పరవశం, అంటే ఈ యొక్క అన్యోన్య దాంపత్యం కూడా ఒకరికి నిదర్శనంగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెడుతుంటారు. సైంటిఫిక్ ప్రకారం కానీ శాస్త్రాల ప్రకారం కానీ జీలకర్ర బెల్లం పెడతాము బ్రహ్మ అనమాట. అవునా? ఈ బ్రహ్మరంధ్రంలో ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టామో అప్పుడు ఒకరి యొక్క స్పర్శ, మొదటి స్పర్శ అంటారు. ఇలా పెట్టినప్పుడు ఇలా ఒక చెయ్యి మధ్యలో పరమేశ్వరస్య నిత్య నిరూపమా నిరవధి ఇక్కడ కొంచెం స్పీడ్ పెట్టేసి అనమాట కొన్ని బిట్స్ దగ్గర, ఎందుకంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. అందుకని చెప్పేసి చూడలేని వాళ్ళందరూ కూడా కళ్యాణం, రాముల వారి కళ్యాణం చూడండి నా వీడియో నుంచి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. జయ జయ రామ శ్రీరామ జయ చందనాను చేసితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ విగ్రహే. Once again, happy Sri Ram Navami to all. Please like, share and subscribe to my channel.